హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ బజ్జీ అండి. ఇది అన్నంలో కలుపుకునే బజ్జీ అండి. నూనెలో వేపుకునే బజ్జీ కాదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఒక చిన్న సైజ్ సొరకాయ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ ఈ సైజే దొరుకుతాయి. పెద్దగా ఉండవు. కానీ లేతగా బావుంటాయన్నమాట. దీన్ని జ్యూసెస్‌లా వాడుకోవచ్చు. లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం దాల్ వేసి సూప్‌లాగా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పీల్ చేసుకున్నాక ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేసి నేను 5, 6 పచ్చిమిర్చి వేశానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక టమాటో, కొంచెం చింతపండు, ఈ ఆనియన్‌ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను. ఒక టీ స్పూను పసుపు వేసుకోండి. హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి స్టవ్ ఆపేసుకుందామండి. ఇది గ్యాస్ అంతా పోయాక చూస్తే మంచిగా ఉడుకుంటుంది ఇట్లా. ఆ వాటర్‌ని ఒక గిన్నెలోకి వంపేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము. పప్పు గుత్తితోటి మెత్తగా ఎనుపుకోవాలండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మెత్తగా అయ్యేలాగా పప్పు గుత్తితో ఇలా చేసుకున్నాక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కొంచెం దోరగా వేయించుకుందామండి. ఆ వాసనే భలే ఉంటుంది కదా వెల్లుల్లి ఏగుతుంటే. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే డైజెషన్‌కి బావుంటుంది. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. అది కూడా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం ఉడికించి పెట్టుకొని ఉన్న సొరకాయ బజ్జీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసి ఈ పోపంతా అందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గిచ్చామంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే సొరకాయ బజ్జీ రెడీ అయిపోతుందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సొరకాయ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా రొట్టెలేసుకుంటా తింటారు. అంత బావుంటుంది. ఒకసారి అలవాటయిందంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాంట్లో ఆల్ అని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మొదటగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.